మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా తండ్రి నాయన, మా ముందెన్నో బృహత్తరమైన కార్యక్రమాలు ఉన్నాయి. అయితే వాటన్నిటికీ ఆలోచన చెప్పేవాడు నీవే, ఉపదేశం చేయవాడు నీవే. ఎలాగ మా అడుగు వేయాలో అలాగే ప్రభా తండ్రి నన్ను మీ ఊహల్లో ఉన్న చిత్రాన్ని మా మదిలో మా మనసులలో పెట్టి మా అందరి మాట ఒకటై మేము ముందుకు నడిచినట్లుగా ఇప్పటి వరకు ఎలా నడిపించావో అట్లనే నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. అయితే ఇప్పుడు నాయనా తండ్రి నాయన మాతో మాట్లాడమని యేసయ్య యొక్క అతి శ్రేష్టమైన నామంలో బ్రతిమాలుకొని అడిగి వేడుకుంటా ఉన్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, దేవుని నామానికి వందనాలు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే సమయానికి వచ్చాం. అందరూ కూడా వాక్యాన్ని విని తర్వాత రొట్టెని తీసుకుందాం. మరి ఈ మన దైనందిన జీవితంలో మనకంటూ ఒక పర్సనల్ అనే ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటాం కదా. పర్సనల్ వాళ్ళు ఎట్లా అయి ఉంటారు అంటే మన మనోభావాలకు దగ్గరగా అయి ఉంటారు కదా. సాధారణంగా మనకు స్టూడెంట్ లైఫ్ నుంచి కూడా ఈ పర్సనల్ అనేది ఉంటుంది. వాళ్ళని ఏమంటారు? ఫ్రెండ్ అంటారు. ఏమంటారు? ఫ్రెండ్, స్నేహితుడు, పర్సనల్. క్లాస్లో ఒక 60 మంది పిల్లలు ఉన్నప్పటికీ కూడా మన మనోభావాలని గుర్తెరిగిన వాళ్ళు మాత్రం ఒకరు ఇద్దరు ఉంటారు అంతే. ప్రతిదీ కూడా వాళ్ళతో షేర్ చేసుకోవాలి అనే ఆలోచన మనకు వస్తుంది. కొన్నిసార్లు మన ఇంటికి వచ్చినప్పుడు మన ఇంటి దగ్గర ఏదైనా సంఘటన జరిగిందనుకోండి, లేదా మన ఇంటి దగ్గర ఏదైనా ఒక సందర్భం అయ్యిందనుకోండి, వెంటనే ఆ సందర్భంలో ఉన్నప్పుడే ఐ థింక్ ఎలాగ ఆలోచిస్తాం తెలుసా? నేను ఎలా ఆలోచించేదని తెలిసి నా స్నేహితురాలకు చెప్పాలి అని ఆలోచించాను. మీరు కూడా అలాగే అయ్యి ఉండొచ్చు. ఇది రేపు వెళ్ళి మా ఫ్రెండ్తో చెప్పాలి అని అనుకుంటూ ఉంటాం. అంటే మన ప్రతి తలంపు, ప్రతి కదలికలో కూడా ఉంటారు క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు. వాళ్ళని ఏమంటాం? క్లోజ్ ఫ్రెండ్స్. తను నా క్లోజ్ ఫ్రెండ్ అంటాం. క్లోజ్ అంటే చాలా దగ్గరగా ఉండే అని అర్థం. దగ్గరగా ఉండే స్నేహితులు ఉంటారు మనకి. అర్థమైందండి? అటువంటి వారు ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చే గైడెన్స్లో, వాళ్ళకి మనం ఇచ్చే గైడెన్స్లో ఇద్దరి జీవితం కూడా మంచిగా ఉంటుంది. నేను డిగ్రీలో జాయిన్ అయినప్పుడు, ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు నేను తెలుగు మీడియం నుంచి అమాంతంగా ఇంగ్లీష్ మీడియంకి వెళ్తాం. ఆ సందర్భంలో మొత్తం డిగ్రీ అంతా ఇంగ్లీష్లోనే. నాకేం చేయాలో తోచదు. మరి నాకున్న పరిస్థితిని బట్టి, ఆ పేదరికంలో ఉన్న పరిస్థితిని బట్టి నన్ను ఒక లెక్చరరు అక్కడ ఆ కరస్పాండెన్స్తో మాట్లాడి నన్ను ఆ కాలేజీలో జాయిన్ చేశారు. ఈ అమ్మాయికి మీకు ట్యూషన్ చెప్తుంది మిగిలిన పిల్లలకు, ఈ అమ్మాయికి ఫీజు లేకుండా చేయండి అని అంటే, ఆ కరస్పాండెంట్ ఏమన్నారంటే, ఈ అమ్మాయికి తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వచ్చింది, ఈ అమ్మాయి ఇంగ్లీష్లో ఏం చెప్పగలదు, కాబట్టి ఈ ఒక్క వన్ ఇయర్ అబ్జర్వేషన్లో పెడదాము, తనకు 78% వస్తాయి ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో నేను అవకాశం ఇచ్చి ఫీజు లేకుండా చేస్తాను, 78 దిగితే అసలు ఈ అమ్మాయి మొత్తం ఫీజులు కట్టాల్సి వస్తుంది అనే కండిషన్ మీద జాయిన్ అయ్యాను నేను. అలాంటప్పుడు ఇలాంటి నా పరిస్థితి తెలిసి నేను వెనకాతలు కూర్చుండేదాన్ని. అక్కడంతా ప్రకాష్ కాలేజ్ అంటే ఎట్లా ఉంటుంది మీకు తెలుసు కదా, చాలా రిచెస్ట్. మనం ఇప్పుడున్న ఏరియాలో ఇప్పటికీ కూడా స్టిల్ ఇట్ ఈజ్ రిచెస్ట్. అలాంటి కాలేజీలోకి వెళ్ళి కూర్చున్నాను నేను. చాలా వెనక కూర్చుండేదాన్ని. కానీ నన్ను ఒక అమ్మాయి గమనించి తన పేరు శైలజ. ఇప్పుడు తనకి నాకు కాంటాక్ట్స్ లేవు, ఎందుకంటే ఫోన్లు లేవు. అప్పట్లో ఫోన్లు లేవు, విడిపోయిన తర్వాత ఇంకా వాళ్ళెక్కడో మేమెక్కడో. కాబట్టి కానీ నాకు ఇప్పటికీ కూడా నా హృదయంలో తను గుర్తుంటూనే ఉంది. ఆ శైలజ నన్ను గుర్తించి తన ప్లేస్ ఫ్రంట్ బెంచ్ అక్కడి నుంచి బుక్స్ తెచ్చేసుకొని నా పక్కన కూర్చొని, ఎందుకు అలా ఉన్నావు, ఎందుకు అలా ఉంటావు, ఏంటి పరిస్థితి, ఇట్లా అన్నీ అడిగి ఇది చెప్తే ఆ రోజు నుంచి నాతో స్నేహం చేయడం మొదలుపెట్టిందండి. టిల్ ఎగ్జామ్స్ వరకు కూడా మేమిద్దరం ఖాళీ దొరికితే లైబ్రరీకి వెళ్ళటం, తను నాకు హోంవర్క్ ఇవ్వటం, అది ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయటం, తను నాకు నేర్పటం, నేను దాన్ని తనకి మరుసటి రోజు వచ్చి అప్పచెప్పటం, మేమిద్దరం ఎగ్జామ్స్ పెట్టుకోవటం, ఒకరి పేపర్ ఒకరు దిద్దుకోవటం, ఇదంతా లైబ్రరీ అవర్లోనే అయిపోయేది. నిజంగా ఎవ్వరూ ఒకరు అలాంటి స్నేహితులు దొరికితే కనుక మన జీవితం టర్నింగ్ పాయింట్ అయిపోతుంది.
నిజంగా నాకు అన్న టార్గెట్కి నాకు 76% ఇస్తే వాళ్ళు నాకు 78% వచ్చింది. తర్వాత ఎవరైతే రిచెస్ట్ అని అనుకున్నామో, ఈ శైలజని కూడా శైలజ చాలా సింపుల్గా ఉంటుంది, వినయంగా ఉంటుంది. కాబట్టి తిండి కూడా ఎంత వాళ్ళందరూ పోష్గా ఉంటారు. పోష్గా అంటే కొంచెం గంభీరంగా అంతా ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా మరి తనను కూడా పెద్దగా నాతో స్నేహం చేస్తున్న వలన వెనక పెంచుకెందుకు వెళ్ళిపోయావు అని చెప్పి తను కూడా 1-2 సార్లు మోపు చేశారు, అంటే అవమానపరిచారు. ఆయన కూడా తను లెక్క చేయలేరు. నా దగ్గరే కూర్చుని నాకు అలాంటి ధైర్యాన్ని ఇచ్చింది. ఇవాళకి కూడా తను ఎక్కడున్నా మరి వీడియో చూస్తే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది ఇప్పుడైతే. కానీ తను అంతా నాకు సపోర్ట్ ఇచ్చింది. రిజల్ట్ నాడు ఎవరైతే రిచెస్ట్ సోకాల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దే కెన్ ఏబుల్ టు టాక్ ఇంగ్లీష్ ఇన్ ఫ్లూయెంట్ అనమాట. బాగా ఫ్లూయెంట్గా మాట్లాడగలరు. అలాంటి వారు మరి ఎక్కడో దగ్గర అరాగొరా సబ్జెక్టులు ఉంచేసుకున్నారు. ఒక్కొక్కటి ఉండిపోయిన సంగతి జరిగింది. కానీ ఒక క్లాసులో ఖచ్చితంగా 12 మంది పాస్ అయ్యి, మా 12 మందిలో మేమిద్దరిలో మా ఇద్దరికి ఎక్కువ పర్సంటేజ్ వచ్చింది. మా ఇద్దరికి అన్ని సబ్జెక్టులు 10 మందికి 12 మందికి అన్ని సబ్జెక్టులు అయిపోయి, అన్ని సబ్జెక్టులు అయిపోయిన వాళ్ళు మా ఇద్దరికి 78% వచ్చింది. దేవుని స్తోత్రం కలిగింది. అంటే నా స్నేహం నాకు ఏం చేసింది అంటే ఒక మంచి బాటనే తీసుకొచ్చుకుంటుంది. ఈ లోకంలో కొన్ని స్నేహాలు ఉంటాయి, చెడదీస్తాయి. ఒక్కొక్క స్నేహితుడు జట్టు పట్టామంటే ఎట్లా ఉంటుందంటే ఉన్న మంచితనం అంతా తరిగిపోతూ ఉంటుంది. అదేదో చూడండి, ఆ ఇనుము గాల్లో వదిలేస్తే తుప్పు పట్టేస్తుంటుంది కదా, అలా తుప్పు పట్టి పగిలిపోయి ఇరిగిపోయి దానంత లేదే, దాన్ని ఎవ్వరు ఏం చేయరు కదా, ఎవరు ఏం చేయరు. అది ఎప్పుడైతే గాలితో స్నేహం చేసిందో మొత్తం అంతా ఓడగొట్టుకుంటా ఉంటుంది. అలాగా కొంతమంది చాలా గట్టి మనుషులే ఉంటారు, మంచితనంలోనూ వ్యక్తిత్వంలోనూ మంచి వాళ్ళే ఉంటారు. కానీ వాళ్ళు పొందిన స్నేహం ఎట్లా ఉంటుందని అంటే, వాళ్ళు కనిపించరు తెర మీద. వీళ్ళు ఎంత గట్టోళ్ళైనా కానీ పెళపెళ రాలిపోయి ఇరిగిపోతా అంటే వాళ్ళ వ్యక్తిత్వాన్ని, వాళ్ళ మంచితనాన్ని, వాళ్ళకున్న గుణగణాలను కూడా లూజ్ చేసుకుంటారు. కానీ ఒక స్నేహితుడు ఉన్నాడు, అతడు మీకు అందరికీ తెలిసిన స్నేహితుడు, అతడు దేవుడు. అతడే నిజంగా మనకు స్నేహితుడైతే అతను ఎప్పుడూ కూడా మంచిగా నడిపిస్తాడు, చెడుగా నడిపిస్తాడు అనే సెకండ్ థాట్ లేదు. ఖచ్చితంగా మన జీవితాలను మంచి దారిలోనే నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అతడు ఎప్పుడు మన జీవితాన్ని మంచి దారిలోనే నడిపిస్తాడు, మనకి మంచి గైడెన్స్ ఇస్తాడు. మనం ఏమీ చేయక్కర్లేదు ఆయనతో. ఈ లోకంలో స్నేహితులకి ఎంతో కొంత ఏదో సమయంలో, ఇప్పుడు అమ్మాయి నాకు అదంతా పెట్టిన అదంతా చేస్తున్నందుకు ఎప్పుడొకప్పుడు నేను కూడా ఏదో ఒకటి చేయాలి కదా, ఏదో ఒకటి చెందాలి కదా. చేశానో లేదో చాలా తక్కువే, నాకున్న స్థాయిని బట్టి ఆమెకి నేను సహాయపడింది తక్కువే, ఆమె నాకు ఎక్కువ సహాయపడింది. కానీ కొన్ని స్నేహాల్లో ఖచ్చితంగా ఇటు నుంచి ఇవ్వాలా లేదా? ఇవ్వాలి. అటు నుంచి వస్తుంది అని అంటే ఇటు నుంచి ఇవ్వాలా లేదా? ఇవ్వాలి. కొన్నిసార్లు అటు నుంచి వచ్చేది బేరేజ్ వేసుకొని ఆ స్నేహం కొన్నాళ్ళు నిలబడుతుంది, తర్వాత నిలబడకపోవచ్చు కదా. కానీ నీ దేవుడితో స్నేహం చేస్తే కనుక ఆయన ఎల్లప్పుడూ అట్నుండే ఇస్తూ ఉంటాడు, ఎల్లవేళలా కూడా మనల్ని కాపాడుతూనే ఉంటాడు. దేవుని స్తోత్రం కలగడు కాక. ఆయన విషయంలో ఒక రకంగా మంచి స్నేహితుడు అని చెప్పచ్చు, మంచి స్నేహితుడు వెళ్ళకపోయి కాపరి అనవచ్చు. దేవుని స్తోత్రం కలగడు. హల్లెలూయా. దావీదు ఈ కీలకమైన విషయాన్ని పట్టుకున్నాడండి. నేను గొర్రెలు కాస్తున్నాను, అవి ఎప్పుడైనా దారి తొలగితే నేను వాటిని దారి మళ్ళిస్తున్నాను, సరైన రూట్లో నడవాలని చెప్తున్నాను, దేనికైనా బలహీనత వస్తే చంకలు పెట్టుకొని ఎత్తుకొని నడుస్తున్నాను, మధ్యాహ్నం అయ్యేసరికి వాటికి ఆహారం ఎలాగని చెప్పి ఆహారాన్ని చూపిస్తున్నాను, దాహం వేసే సమయానికి దాహం ఎలాగని చెప్పి మంచి నీటి వాగుల దగ్గరికి నడిపిస్తున్నాను, ఒక్కొక్కసారి చీకటి పడిపోయినప్పుడు కూడా అన్నింటినీ జాగ్రత్తగా వచ్చాయో లేదని కౌంట్ చూసుకుంటూ తీసుకెళ్తున్నాను, దొడ్డికి వెళ్ళినప్పుడు ఏదైనా ఒకటి రాకపోతే కనుక దాన్ని గురించి మళ్ళీ వెనక్కి వెళ్ళి వెతుక్కుంటున్నాను, అది దొరికినప్పుడు నేను సంతోషిస్తున్నాను, నేను మెడ మీద పెట్టుకొని ఇంటికి తీసుకొస్తున్నాను, దొడ్డిలో కలుపుతున్నాను. కాబట్టి ఒక మనిషిగా, ఒక పశువు మీద ఇలాంటి, ఒక జంతువు మీద ఇలాంటి ప్రేమ నేను కలిగి ఉంటే మనుషులను తన చేతులతో చేసిన దేవుడు తనకెంత ప్రేమ కలిగి ఉంటుంది అని ఆలోచించాడండి ఒకరోజు కూర్చొని. దేవుడు అర్థమైందా? నేను వాటిని తయారు చేయలేదు. ఎవరిని? జంతువుని తయారు చేశాడు అతడు. నేను వాటిని తయారు చేయలేదు. కానీ నేను బాధ్యత తీసుకున్న కనుక నేను వాటి ఆహారం చూస్తున్నాను, దాహం చూస్తున్నాను, రక్షణ చూస్తున్నాను, అవి ఎక్కడ పడుకోవాలో నేను డిసైడ్ చేస్తున్నాను. ఒకవేళ అందులో ఏదైనా బలహీనత అయితే దాన్ని నేను ఎత్తుకుని, దానికి గాయం అయితే దాన్ని నేను గాయాలు కడుతున్నాను, వాటి ప్రతి బాగోగులు నేను చూస్తున్నాను. నేను తయారు చేయని వాటి మీదే నాకు ఎంత ఎఫెక్షన్ ఉంటే ఆయన మనల్ని తయారు చేశాడు కదా, మన మీద దేవుడికి ఎంత ఎఫెక్షన్ ఉందో
అని కూర్చొని ఆలోచించాడండి. దేవుని స్తోత్రం. ఒకనాడు ఒక గొర్రెపిల్ల దొడ్డికి రాలేదు, చూశాడు 99 ఉన్నాయి. వెంటనే ఏం చేశాడంటే తిరిగి తలుపేసి బయలుదేరుతున్నాడు. ఎక్కడికి? దాన్ని ఎత్తకడానికి వెళ్తున్నాను. ఎందుకు? చిన్న పిల్ల తప్పిపోయింది, ఎక్కడుందో ఎక్కడ నక్కిందో వెళ్తున్నాను. పోనీలే అదే ఎక్కడ ఉంటుంది. అలా అనద్దు, వెళ్తాను అని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే దాదాపు పోయే కొద్ది చీకటి పడిపోయింది. అతడు పగలంతా ఆ ప్రాంతాల్లో సంచరించిన వాడు కానీ రాత్రులు సంచరించిన వాడు కాదు కదా. అవును కదా. అతనికి కూడా ఇప్పుడు భయం వేస్తుంది. అయితే ఎక్కడో ఒక కేక వినబడింది. ఇతను అతని కేకను సింబాలిక్గా ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు. గుర్తుపట్టాలి. ఎవరు గుర్తుపట్టాలి? గొర్రెపిల్ల గుర్తుపట్టాలని ఇతడు సింబాలిక్గా అర్చుకుంటూ వెళ్తున్నాడు. ఆ సింబల్ చూసింది, ఆ స్వరం వినండి. ఎక్కడో ఏమోలో ఎందుకోసమో మేత కోసం తప్పిపోయిందో ఏం పాడో మరి ఉండిపోయింది. అది అక్కడి నుంచి అరుస్తుంది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అంటే ఇతడు ఇంకా లోపలికి చొచ్చుకొని వెళ్ళాలి చీకట్లో. అవునా? అర్థం చేసుకుంటున్నారా దేవుని ప్రేమను? అర్థం చేసుకోండి. అతడు అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకుంటేనే అర్థమవుతుంది. చదివితే అర్థమయ్యేది వింటేదే కాదు, మనస్సుతో ఆలోచిస్తేనే దేవుని ప్రేమ అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. ఇంకా లోపలికి వెళ్ళాలి. దానికి కేక ఓకే, ఆ కేక వింటుంటే ఇక్కడ గుండె కదిలిపోతుంది. ఇతనికి వెళ్ళాలి, కానీ ఇతనికి కూడా భయమే. ఇతని చేతిలో ఉన్నది చిన్న లాంతరు, దాన్ని పట్టుకుని ఎలాగెళ్ళాలి, కానీ తెగిస్తున్నాడండి ఈ టైంలో. ఎందుకని? ఆ అరణ్యంలో నేను ఇప్పుడు దాన్ని రాత్రి వదిలేస్తే ఇలాగే అరుస్తా కూర్చుంటుంది. ఏదో శత్రువు వస్తుంది, ఏ పిలో వస్తుంది, ఎత్తుకుని పోతుంది. కాబట్టి దాని ఆ ఆర్తనాదాలు ఎట్లా ఉన్నాయంటే నన్ను రక్షించు అన్నట్టు ఉన్నాయి. ఎంతకాలం దాన్ని పెంచుకుని వచ్చాను, ఇప్పుడు అడవి పాలు చేసేది నేను అని అనుకొని వెళ్తూనే ఉన్నాడు ధైర్యం చేసి. దేవుని స్తోత్రం కలిగి. హల్లెలూయా. ఆయన కర్ర ఒకటి పెట్టుకున్నాడు. ఆ కర్రను పట్టుకొని భూమిని కొట్టుకొని లైట్ పట్టుకొని వెళ్ళిపోయి అది పొదల్లో ఉంటే దాన్ని తీసుకొచ్చుకొని మళ్ళీ మెడ మీద పెట్టుకొని తీసుకొచ్చి అప్పుడు అది కూడా చాలా సమ్మగా అతను ఒళ్ళో ఒదిగిపోయి పడుకుపోయింది. ఈయన కూడా దాన్ని చూసి చాలా సంతోషించి రాస్తా ఉన్నాడు. ఏమని? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుంద చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను. ఎవరు సంచరించారు? ఇప్పుడు దావీదేగా వెళ్ళాడు, సంచరించాడు కదా. అవును కదా. ఇది ఒక గొర్రెపిల్ల రాస్తుంది కాదే. అతను సంచరించాడు, గొర్రెపిల్ల కోసం సంచరించాడు, వెతికాడు. వెతికి 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 పట్టుకున్నాడు దాన్ని. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, ఏ అపాయం రాదు. ఎందుకో తెలుసా? ఏం కొట్టుకుంటూ వెళ్ళాడు ఇటు నుంచి? దుడ్డుకర్ర. అతని చేతిలో ఉన్న దుడ్డుకర్ర కొట్టుకుంటూ వెళ్ళాడు. అప్పుడు అంటున్నాడు, నీ దుడ్డుకర్రయో నీ దండము నన్ను ఆదరిస్తుంది. దేవుని స్తోత్రం కలుగు. హల్లెలూయా. నీ దుడ్డుకర్రయో నీ దండము నన్ను ఆదరిస్తుంది. ఆలోచించాడు, కూర్చున్నాడు. ఆయన మనల్ని తయారు చేశాడు కదా, ఇంత ప్రేమ చూపిస్తున్నాడే అంటే ఇంతకంటే ఎక్కువ ప్రేమ ఆయనకుంటుంటుంది. ఒక్కొక్కసారి మనం దారి తప్పిపోతే మన కోసం ఇలాగే వెతుకుతాడేమో. వింటున్నావా? ఒకవేళ నువ్వు దారి తొలగిపోతే, ఒకవేళ నువ్వు మందిరానికి దూరం అయితే, దొడ్డికి దూరం అయినందుకు కదా వెతుక్కుంటూ వెళ్ళాడు. అవునే కదా? చెప్పండి. అర్థమైన వారు ఇలా చేయి చూపించండి. అవును, దొడ్డికి దూరం అయినందుకు వెతుక్కుంటూ వెళ్ళాడు. ఎప్పుడు ఆ సమయానికి ఎక్కడ ఉండాలి? దొడ్డి దగ్గర ఉండాలి. లేదు, అందుకని వెతుక్కుంటూ వెళ్ళాడు. మధ్యలో ఎవరో పలకరించి, ఎందుకు ఇప్పుడు ఉంటుందిలే, ఉంటే ఉంటుంది లేకపోతే లేదు, 99 ఉన్నాయి కదా అన్నారు. అంటే అలా కాదు, అది కావాలి నాకు అని చెప్పి, అది ఏం భయం చెందుతుందో, ఏ కష్టంలో ఉందో, నేను దాని దగ్గరికి వెళ్ళిపోవాలి, తెచ్చేసుకోవాలి అంటా ఉన్నాడు. 99 ఉన్నాయి కదా అంటావు. కాదు, అది కావాలి. మందిరానికి నువ్వు దూరం అయినంత కాలం దేవుడు అట్లనే ఎదురు చూస్తాడు తెలుసా. దొడ్డిది, ఇందులోనూ ఉండాలి, ఇందులోనూ ఉండకపోతే ఆయన వెతుక్కుంటాడు. దేవుని స్తోత్రం. ఉండకపోతే పోనీ ఏదైనా సురక్షితమైన ప్రదేశంలో ఉంటావా? లోకం అనేది గచ్చ పదంతో నిండి ఉంది. ఏదో ఒక అనారోగ్య పరిస్థితి బాగా మంచాన్ని అంటుకుంటేనే తప్ప
మరి నువ్వు ఎక్కడెక్కడో సంచరిస్తూ ఉంటే అదంతా అపాయకరమైన ప్రదేశం. ఎప్పుడైతే దొడ్డిని విడిచి బయట ఉన్నావో అపవాది నీ మీద ఉచ్చు వేసింది అంటే అప్పుడు ఎవరు నిన్ను రక్షించే నాదుడు లోకంలో చెప్పు? లేదు. అరణ్యంలో సింహం వచ్చి లేకపోతే పులి వచ్చి అమ్మో ఇక్కడ ఉండిపోయావా నీకు దారి చూపిస్తా అంటదా? అందు బాగా దొరికేవంటది. అపవాది ఏమైనా మందిరం మానేశానని నువ్వు చెప్తే నిన్ను నెత్తుకొని చూసుకుంటుంది. అవును, మందిరానికి దూరంగా నాకు ఎల్లబుద్ధి ఎట్లేదని అంటావా? నేను భుజం మీద ఎత్తుకుని ఊరేగించేస్తుంది అంతే. అప్పుడు నీ మనసు ఎలా ఉంటుందో తెలుసా? గాలిలో తేలిపోతున్నట్టు ఉంటుంది. అబ్బాయి ఎంత ప్రశాంతత, అబ్బాయి ఎంత విశాలత, అబ్బాయి ఎంత సంతోషం అనిపిస్తుంది. దానికి నిన్ను అలవాటు చేస్తుంది. ఆ తరువాత నువ్వు అక్కడే ఉండాలని కోరుకుంటావు. ఏదో ఒకరోజు మంచి సమయం చూస్తుంది, ఈ నెపమంతా దేవుడి మీద నెట్టేస్తుంది. నువ్వు ఇన్ని రోజులు మందిరానికి వెళ్ళలేదు కాబట్టే అతను నిన్ను నాశనం చేశాడని చెప్పిస్తుంది, నాశనం చేసేస్తుంది అంతే. అర్థమవుతుందండి? అప్పుడు మనం చుట్టూ తిరిగి మనం ఏమనుకుంటాం తెలుసా? ఇన్ని రోజులు మందిరాన్ని మానేశాడు, అందుకనే దేవుడికి కోపం వచ్చేసింది. ఇందాకేం విన్నాం? దేవుడికి కోపం వస్తుందని విన్నామా? ఇందాకేం విన్నాం? దేవుడు సాత్వికుడు, దేవుని స్తోత్రం. ఆయన కోపపడ్డాడు అంటే దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద టైం టు ద ఎర్త్. ఎర్త్కి అది ఆఖరి సమయం, ఆఖరి గడియ అంతే. అది ఆఖరిది. ఇంకా అప్పటి వరకు ఆయన కోపం కనిపించదు ఎవరికి, అంతే. అప్పటి వరకు ఆయన కోపం పడడు. సరైన సమయం చూస్తుంది, ఇదిగో ఇది ఆయన చేసిందే అని ఆయన మీద నెట్టేస్తుంది. అర్థమైందండి? అది చేయాల్సిన పని చేసేస్తుంది. ఇది గమనించాలి మనందరం. దేవుని మీద మనసును నిలుపుకోవాలి. అతను మన కాపరి మన మీద ఎట్లాగైతే మనసు నిలుపుకుంటున్నాడో మనకు కూడా కాపరి మీద అట్లాంటి మనసును నిలుపుకోవాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. అతడు నిజమైన స్నేహితుడిగా కూడా ఉండగలడు మనకి. ఏమండి? కష్టముల్లో ఆపదను నిజమైన స్నేహితుడు వదిలిపెట్టడని సామెతల గ్రంథం చెప్తుంది. నిజమైన స్నేహితుడు ఆపద సమయంలో వదిలిపెట్టడు. దేవుడు నీవు ఆపదలో ఉన్నావంటే నిన్ను రక్షిస్తున్నాడా, విడిచిపెడుతున్నాడా? రక్షిస్తున్నాడు. ఏం చూసి? నువ్వు ఇచ్చేది చూసా, లేకపోతే నీ చదువును చూసా, లేకపోతే నీ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉందనా, లేకపోతే నువ్వు ఎప్పుడైనా ఆయన పనికొస్తావనా? ఏం చూసి రక్షిస్తున్నాడు నిన్ను అంటే అంతే. ఏం ఆశించడు. ఆపదలో నువ్వు ఉన్నావు, ఆయన రక్షించాలి. ఏ లాభాపేక్ష లేకుండా నిజంగా నిన్ను ఆపదలో విడిచిపెట్టకుండా ఆయన రక్షించే దేవుడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. అందుకని ఇవన్నీ ఆలోచించాడండి ఈ దావీదు. ఇవన్నీ ఆలోచించాడు. ఆయన నన్ను చేతులతో చేశాడు, మనుషులను చేతులతో చేశాడు. అయితే ఇలాగే తన దొడ్డికి రాకపోతే ఇలాగే ఎత్తుక్కుంటాడేమో దేవుడు నన్ను. అందుకని నేను అతని మందిరానికి వెళ్ళిపోవాలి. ఎలాంటి స్థితి అయినా వెళ్ళిపోవాలి. మందిరంలో చోటు లేకపోయినా గడప కమ్మి మీద అయినా కూర్చొని వచ్చేయాలి అని నిర్ణయించుకుంటాడు. దేవుని స్తోత్రం కలిగినది. అందుకని ఆయన ఒక తీర్మానం చేసుకున్నాడు. ఆ తీర్మానము 23వ కీర్తన ఆఖరి లైన్లో ఉంటుంది చూడండి. చిరకాలము యెహోవా మందిరములో ఎవరు నివాసం చేస్తారంటండి? దావీదు నివాసం చేస్తాడంట. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తప్పిపోయిన గొర్రెకి ఏమొచ్చింది? భయం వచ్చింది, ప్రమాదం వచ్చింది. తప్పిపోయిన గొర్రెకి ఏమొచ్చింది? భయం వచ్చింది, ప్రమాదం వచ్చింది. నువ్వు ఆత్మీయతలో తప్పిపోయినా, కొంతమంది మందిరంలోనే ఉంటాం కానీ ఆత్మీయతలో తప్పిపోతాం. ఆత్మీయత అంటే మనసుకు, హృదయానికి సంబంధించింది. మందిరంలో మన పోస్చర్ ఉండడం మెయిన్ కాదు, మన మనస్సు ఉండడం మెయిన్. దేవుని మందిరంలో మనస్సు ఉండాలి. ఆయన మాట మీదే శ్రద్ధ పెట్టాలి. ఆయన నాతో ఏం మాట్లాడుతున్నాడో వినగలగాలి. ఆయన విన్న మాటను ఆచరించగలగాలి. ఆయన విన్న మాట మీద నమ్మకం పెట్టుకోగలగాలి. ఎప్పుడు నమ్మకం? కూర్చున్నంతసేపు కాదు. ఈ మాట ఎప్పుడు నీకు ఉపయోగపడుతుంది? నువ్వు లోకంలోనికి వెళ్ళినప్పుడు. దేవుని స్తోత్రం కలిగిన. రాత్రికాల సమయంలో దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. రాత్రి ఆత్మీయ అభివృద్ధి కూడికి వచ్చిన వాళ్ళకు ఏమనంటే, నా తోడు. ఆయన అంటున్నాడు ఏమని? నా తోడు, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపజేస్తాను. ఈ వాగ్దానం ఎవరితో చెప్పింది? అబ్రహాముతో చెప్పింది. అంత కాస్ట్లీ ఆ వాగ్దానం అతనికి ఇచ్చేసాడండి. వాగ్దానం. ఈ వాగ్దానం నువ్వు ఇక్కడ మందిరంలో ఉన్నప్పుడు వింటావు, మందిరంలో ఉన్నప్పుడు విని దాని మీద నమ్మకం పెట్టుకుంటావు. కానీ
అసలైన నమ్మకం ఎక్కడ పెట్టుకోవాలి తెలుసా? నువ్వు లోకల్లోకి వెళ్ళినప్పుడు, శ్రమలు ఎదురైనప్పుడు దేవుని వాక్కును గుర్తుపెట్టుకొని అతను నిశ్చయంగా నన్ను దీవిస్తానన్నాడు కదా, అతను నిశ్చయంగా నన్ను విస్తరింపచేస్తానన్నాడు కదా. ఈ కష్టాలు ఎదురైనా కానీ నేను ఏమి కూడా తొలగిపోను, తొట్టిపోను, నేను రక్షింపబడతాను, నేను బయటికి సేవ్ అయ్యి వస్తానని నమ్మకం పెట్టుకోవాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందర్భంగా దేవుడు ఒక సందర్భం గుర్తు చేస్తున్నాడు, మీకు చెప్తా వినండి. పౌలు ఒకసారి తన శిష్యులందరితో కలిపి వేరే ప్రాంతానికి వెళ్తున్నాడు. ఆ ప్రాంతానికి ఎందుకు వెళ్తున్నాడంటే, ఇతను ఇక్కడ సువార్త చేసే నేరానికి ఇతన్ని పట్టుకుని వీళ్ళందరినీ కలిపి అక్కడ జడ్జిమెంట్ ఇవ్వడానికి ఆ ప్రాంతానికి తీసుకెళ్తున్నారు. అది సముద్రం అవతల ఉంది. అర్థమవుతుందండి? వింటున్నారా? అది సముద్రం అవతల ఉంది. ఎవరెవరు బయలుదేరారు? పౌలు, అతని శిష్యులు బయలుదేరారు. అది సముద్రం అవతల ఉంది కాబట్టి వీళ్ళు ప్రయాణం అయ్యారు. ప్రయాణమే కొద్ది రోజులకు, ప్రయాణమైన రోజులన్నిటికీ కూడా ఆహారాన్ని పట్టుకున్నారు. అంతా కూడా తమ పడవల్లో పెట్టుకున్నారు. చక్కగా బయలుదేరారు. బయలుదేరే ముందు రేపు బయలుదేరుతాననగా పౌలుకు ఒక దర్శనం వచ్చింది. ఏమని దర్శనం వచ్చిందంటే, పౌలా అంటే తండ్రి చెప్పండి అంటున్నాడు. పౌలా, నీవు ఆ చక్రవర్తి ముందు, ఆ అధికారి ముందు నిలబడినప్పుడు, ఆ కైసరు ముందు నిలబడినప్పుడు నీవు ఏం మాట్లాడాలో నేను నీకు బోధిస్తా, భయపడకు అని చెప్పాడు. భయపడినయ్యా, అయితే వెళ్తానయ్యా అంటే అయ్యండు అన్నాడు. అర్థమైందా మీకు? అర్థమైందా? పౌలు బయలుదేరాడు. ముందు రోజు దర్శనం వచ్చింది, రేపు బయలుదేరుతాడు అనగా ఏమని దర్శనం వచ్చిందంటే, చెప్పండి ఏమని దర్శనం వచ్చింది? నీవు కైసరు ముందు నిలబడవలసి ఉంది, అతని ముందు నిలబడాలి వెళ్ళి. కాబట్టి దేవుడు నీకు ఖచ్చితంగా, నేను నీకు ఖచ్చితంగా ఏం మాట్లాడాలో నేను నీకు బోధిస్తా, భయపడకు. సరే అని ఎక్కాడు. అందరినీ ఎక్కించుకున్నాడు, వెళ్తున్నాడు. కొద్ది రోజులైంది. ఇప్పుడు దేవుడు చెప్పిన మాట మీద ఆయనకి నమ్మకం ఉందా లేదా చెప్పాలి మీరు. ఉందా లేదా? ఉంది. ఎందుకంటే నేరుగా స్వరం విన్నాడు కదా. ఉందా లేదా? ఉంది. నమ్మకం ఉంచాడు, విశ్వాసం ఉంచాడు. కొద్ది రోజులు సముద్రయానం జరిగింది. జరిగిన తర్వాత అనుకోకుండా పెద్ద తుఫాన్ వచ్చిందండి. అనుకోకుండా ఏమొచ్చింది? పెద్ద తుఫాన్ వచ్చింది. ఆవిడ వెంటనే సర్వం లేచి, నన్నేమో బయలుదేరవాలా, నువ్వేమో తుఫాన్ పంపించేస్తే మేమందరం ఏమైపోవాలి అని అడగలేకపోవు. మిగిలిన వాళ్ళందరికీ ధైర్యం చెప్తున్నాడు. ఏం కాదు, ఇది వెళ్ళిపోతుంది అంటున్నాడు. ఏం కాదు, ఇది వెళ్ళిపోతుంది, తగ్గిపోద్ది అంటున్నాడు. తగ్గలేదు. పడవలోకి నీళ్ళు వచ్చేస్తాయి అంటున్నాడు. అందరితో కంగారు పడకండి, ఇది తగ్గిపోతుంది అంటున్నాడు. పడవలోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఈ నీళ్లు తోడతా ఉన్నారు. అందులో ఒకడు అన్నాడు, అయ్యా పౌలు గారు, మన ఆహార పదార్థాలు ఉన్నాయి కదా, బతుకుతాము, ఈ ఆహార పదార్థాలు పడేద్దామేంటి, మునిగిపోతుంది కదా పడవ అన్నారు. సరే పడేద్దాం. పడేశారు. వినాలి, పడేశారు. అయినా అంటున్నాడు ఇది తగ్గిపోద్ది అంటున్నాడు. తగ్గలే. హెచ్చైపోతుందండి, హెచ్చైపోతుంది. చుట్టూ ఉన్న వారందరితోనే అంటున్నాడు తగ్గిపోతుంది అంటున్నాడు. తగ్గలేదు. ఒకేసారి పెద్ద గాలి అలలు వచ్చి టాప్మని తెప్పని కొట్టేసరికి తెప్పంతా ఏమైపోయింది తెలుసా? మొక్కలు ఇడిపోయిందండి. అదేంటి ఇందాక నుంచి ఏమని చెప్పుకొస్తున్నాడు? తగ్గుతుంది అండి కదా. కొన్నిసార్లు ఇలాగే అనుకుంటారు మీరు కూడా. ఆవేంటి తగ్గుతుంది చెప్పుకొస్తుంది. విశ్వాస పరీక్ష అండి ఇవన్నీ. దేవుని స్తోత్రం. విశ్వాస పరీక్ష. నీలో విశ్వాసం ఎలా బలపడుతుంది? నీలో విశ్వాసం ఎలా గట్టిపడుతుంది? దేవుని అద్భుతమైన హస్తమును చూస్తేనే కదా. అంతేనా? వచ్చి కొట్టంగానే ఇంత గట్టి పడవ కూడా ముక్కలు అయిపోయిందండి. ఒక్కొక్కడు ఒక్కొక్క ముక్క పట్టుకొని ఈదారండి. ఒక్కొక్కడు ఒక్కొక్క ముక్క పట్టుకొని, ఒక్కొక్క చెక్క ముక్క పట్టుకొని ఆహార పదార్థాలు వదిలేశారు. ఏమండి, అన్నీ వదిలేశారు. వదిలేసి ఒక్కొక్కడు ఒక్కొక్క చెక్క ముక్క పట్టుకొని ఈదారండి. ఈదుతూ ఉంటే ఆ ఈతలో కూడా పౌలు అందరినీ ఓ దగ్గర రమ్మంటున్నాడు. వచ్చి మీటింగ్ పెడుతున్నాడు. ఎవరో తెలుసా? ఎవర్రా? అందరూ ఈదుకుంటే చెక్కలతో ఓ దగ్గరికి వస్తున్నారు నీటిలోని. మీటింగ్ ఇక్కడ. ఏమని మీటింగ్? ఎవర్రా? మీరు భయపడకండి, మీరు భయం చెందకండి. దేవుని సెలవు లేక మీ తల వెంట్రుకలో ఒక్కటి కూడా ఊడిపోదు. ఎందుకో తెలుసా? నేను ఇందాక నుంచి తగ్గుతుంది అంటున్నాను. మీరు నమ్మలేకపోతున్నారు కదా. అయితే దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం చెప్తున్నాను వినండి అంటే, ఈ సముద్రపు హోరులో ఈత కొడతా
భర్త మీటింగ్కి వచ్చాడన్నాడు. ఎంత కొడతా మీటింగ్ అంటున్నాడు ఈయన చెప్పింది. ఆయన అంటున్నాడు, అయ్యా నాకు ఒక కళ వచ్చింది, నాకు ఒక దర్శనం వచ్చింది. నేను బయలుదేరకపోవ ముందు రాత్రి దేవుడు నన్ను దర్శించి, నీవు కైసర ముందు నిలబడబోతున్నావు, ఏమి మాట్లాడాలో నేను నీకు బోధిస్తాను, నువ్వు భయపడకని చెప్పాడు అని. అప్పుడు అందులో అందరూ వినేవాళ్ళు ఉంటారండి, వినేవాళ్ళు ఉంటారు. ఎవరో ఒకడు లేచి అడిగేవాళ్ళు ఉంటారు కదా. అప్పుడు ఒకడు అడుగుతున్నాడు, ఓ తెలివైన బుర్ర అడుగుతున్నాడు బాబు, బతికి బయటపడితే చాలురా, ఈ మీటింగ్లన్నీ ఏముంది, బయటపడితే చాలురా, నీకు వచ్చిన దర్శనానికి మాకున్న సందర్భానికి ఏంటి సింక్రనైజ్ ఏంటి, ఎలాగో కోయిన్సైడ్ ఎలాగా, దానికి దీనికి పొంతనేంటి అడుగుతుంటే పౌలు అంటున్నాడు, నేను అక్కడ నిలబడాలయ్యా అంటే నన్ను దేవుడు సురక్షితంగా అక్కడికి తీసుకొని వెళ్తాడు. అంటే నేను నా వెనక ఉన్న వారు ఏమాత్రం కూడా నాశనం కారు. నేను అక్కడ నిలబడాలి, అక్కడ నన్ను వాదిస్తారు, ఏం మాట్లాడాలో దేవుడు నాకు బోధిస్తానంటున్నాడు. అందుకని మధ్యలో ఎన్ని ఉపద్రవాలు వచ్చినా ఇవన్నీ ఉత్తితే అంటా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మీరు విన్న వాక్యాల మీద ఎప్పుడు నమ్మకం పెట్టుకోవాలి? శ్రమలో కూరుకున్నప్పుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొన్ని కార్యాలు ఒక పక్క ఆలస్యం అయిపోతూ ఉంటాయి, ఓ పక్క టైం దాటిపోతూ ఉంటుంది, దానికి ఒక డెడ్ టైం ఉంటుంది, ఆ టైం దాటిపోతూ ఉంటుంది. అర్థమవుతుందండి? అవన్నీ అయిపోతూ ఉంటాయి. చాలా జాగ్రత్త వినాలి వాక్యం, చాలా జాగ్రత్త వినాలి. వాటికి టైం దాటిపోతూ ఉంటుంది. అప్పుడు ఆ టైంతో పాటు మన విశ్వాసం కూడా దాటిపోతూ ఉంటుంది, దిగజారిపోతూ ఉంటుంది. అర్థమైందండి? ఇప్పుడు రేపు లాస్ట్ డేట్ అన్నారనుకోండి, దేనికైనాను రేపు ఎంత తేదీ? 4వ తేదీ కదా. 4వ తేదీ లాస్ట్ డేట్ అని అనుకోండి, ఇంకెన్ని గంటలు ఉన్నాయి? 4వ తేదీకి 12 గంటలు ఉన్నాయి అనుకోండి, 12 గంటలు, 11 గంటలు, 10 గంటలు. అలాగా విశ్వాసం కూడా కౌంట్ డౌన్ అయిపోతుంది. విశ్వాసం కూడా కౌంట్ డౌన్ అయిపోతూ ఉంటుంది మనకి. అలా జరగడానికి వీల్లేదు. టైం అయిపోతున్న కొద్ది దేవుని యొక్క అద్భుత హస్తం ఏమైనా విడుదల అవుతుందేమో చూడగలగాలి. దేవుని స్తోత్రం కలగలగాక. రోజు మీకు ఏమమ్మా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, మీరు ఎన్నైనా చెప్తారు, ఉన్నవాడికి ఎదురు చూసేవాడు తెలుస్తుంది అని అంటారేమో మీరు. అర్థమవుతుందా? నేను టీటీసీ ఎగ్జామ్ రాసి వస్తే సీట్ వస్తే పంపించడానికి మా నాన్న దగ్గర రోకలు లేవు. టీటీసీకి ఈ విశాఖ డిస్టిక్లో వెళ్ళడానికి నేను క్లుప్తంగా చెప్తా. వైజాగ్ భీమిలి ఒకటే ఉంది. మేము వేపుకొని కదిలి బయటికి రావాలంటే 2 రూపాయలు ఉండాలి. 2 రూపాయలు లేవు మా దగ్గర. నక్కపల్లి రావాలంటే 3 రూపాయలు ఉండాలి. 3 రూపాయలు లేవు మా దగ్గర. కానీ భీమిలి వెళ్ళి మేము మక్కా ఉండి ఎక్కడ చదువుతాం కదా. కానీ మా సార్ చెప్తే, నువ్వు చదువుతా ఉండకూడదు, నీ పరిస్థితి బట్టి నీకు ఉద్యోగం రావాలని చెప్పి ఆయన రాయించాడు. బలవంతం పుస్తకం కొనిపించింది, అప్లికేషన్ ఆయన పెట్టింది, రాయించాడు. రాసి ఎదురు చూస్తూ ఉంటే రిజల్ట్ వచ్చింది. పరిగెట్టి ఆ రోజుల్లో పేపర్ అందుకోవాలంటే ఈరోజు పేపర్ వస్తే మనకి ఏమీ కాదనిపిస్తుంది. ఆ రోజుల్లో పేపర్ ఎక్కడికి వెళ్ళి చదవాలని తెలుసా? పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి తెచ్చుకోవాలి. పరిగెట్టి వెళ్ళి మా చెల్లి పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి, ఇగో వీళ్ళ అమ్మగారే పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి పేపర్ పట్టుకొని వచ్చింది. వస్తే అందులో నా నెంబరు చెప్పండి, ఏం చెప్పాలో తెలియదు కదా, లేదు, అందులో నా నెంబర్ లేదు. నేను చెప్పుకోవడం లేదు, సిగ్గుపడినాం. ఎందుకని? దేవుడు చేసి అద్భుతాస్తాడు. ఎట్లా తెలుస్తుంది? ఫస్ట్ ర్యాంక్, ఫస్ట్ విడత, ఫస్ట్ మెరిట్ లిస్ట్ లేదు, అందులో లేదు. అమ్మా ఇంకా మొదలెట్టాం. ఏంటి ఏడుపు మొదలెట్టి అవిసిపోతుంది. ఏడుస్తున్నాను. ఇంకంతే, అయిపోయింది, ఛాన్స్ అయిపోయింది. నా బాధల్లో ఏం కాదు, పోనీలే మొట్టమొదట ఫెయిల్ అనుకోండి, ఫెయిలే కదా అనుకోలేక ఫెయిల్ అనుకొని అయితే ఇందులే. కాకపోతే అతను పుస్తకం కొనిపించి మరీ రాయించాడు, అతనికి ఏం చెప్పాలి నేను? ఇప్పుడు నా బాధ అది. అతను పుస్తకం కొని మరీ రాయించాడు, ఏం చెప్పాలి? కానీ ప్రార్థన చేస్తున్నామండి, ప్రార్థన చేస్తున్నాం. ఆ రోజుల్లో సాయంత్రం 7 గంటలకి ప్రతి క్రైస్తవ కుటుంబం కూడా రేడియోల దగ్గరికి వచ్చేస్తుందండి. ఎందుకో తెలుసా? బ్రదర్ జోషి గారి వాక్యం వినడానికి, ఆర్ఆర్కే మూర్తి గారి వాక్యం వినడానికి. అర్థమవుతుందా? మీలో ఎవరికైనా పెద్దవాళ్ళకి అనుభవం ఉంటే చేయి చూపించండి. ఎవరికైనా కొంచెం తక్కువ మంది ఉంటారు. 7 అయ్యేసరికి
పని ఉన్నా పని లేకపోయినా ఆఫ్ చేసుకొని వచ్చేసి ఆయన రేడియోలోంచి వచ్చినాక నేను ఏమని పలకరిస్తాను చూస్తే రేడియో నుంచి రాడు, రేడియో నుంచి మాట్లాడతాను. ఏమనంటే అంటాడు, అమ్మ బాబు అందరూ బాగున్నారా, రేడియో దగ్గరికి వచ్చారా, మీ పనులు ముగించుకుని రేడియో దగ్గరికి వచ్చి బైబిల్ తెరవండి అంటాడు ఆయన పలకరి. బ్రదర్ జోషి గారు, ఆర్ఆర్కే మూర్తి గారు అయితే మీ బైబిళ్ళు తెరవండి పాఠం మొదలు పెట్టుకుందాం అంటున్నాను. ఇప్పటికీ ఆయన రేడియో వర్తమానాలు ఉన్నాయి, సెల్ ఫోన్లు ఉన్నాయి. ఆ వాక్యాలు అయితే నన్ను ఆదరిస్తున్నాయి. నేను నీకు సహాయం చేస్తాను, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని. నాకు వాగ్దానం ఎప్పుడో వచ్చింది, ఆ వాగ్దానం చేసిన వాడు 91లో వచ్చింది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అంటా ఉన్నాడు. ఏది సీటు రాలేదు, కానీ ఏం చేయాలి, నమ్మకం ఉంచాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఇలాగ ఏమైందో అని సస్పెన్స్తో ఉన్నారు కదా మీరందరూ. ఒక 5 రోజుల తర్వాత పోస్ట్ మ్యాన్ ఒక ఉత్తరం తీసుకొచ్చి వచ్చాడు. పోస్ట్ మ్యాన్ ఒక ఉత్తరం తీసుకొచ్చాడు. నా పరిస్థితి చెప్పాను కదా, భీమిలి వచ్చినా వెళ్ళడానికి, అక్కడ రూమ్ తీసుకోవడానికి, అక్కడికి వెళ్ళి ఉండడానికి, అద్దెలు కట్టుకోవడానికి మా స్తోమత సరిపోదు. 5 రోజుల తర్వాత ఒక ఉత్తరం వచ్చిందండి. పోస్ట్ మ్యాన్ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చాడు. ఏంటని గబగబా ఓపెన్ చేసి చూస్తే నాకు కృష్ణా జిల్లా అంగళూరులో సీట్ వచ్చిందండి. ఎక్కడొచ్చింది? ఏం మీకు నీరసం ఉంది, కృష్ణా జిల్లా ఎలాగెళ్తావు, వైజాగ్ వెళ్తారు కదా మీరు అనుకుంటున్నారు కదా. కృష్ణా జిల్లా అంగళూరులో సీట్ వచ్చింది. మేము అది చూసి ఆశ్చర్యపడినాము. విశాఖపట్నమే వెళ్ళలేము అనుకుంటున్నాము, ఇక అంగళూరు కృష్ణా జిల్లా ఇది ఎక్కడుందో. కృష్ణా జిల్లా అయితే తెలుసు, మా పెద్దమ్మాళ్ళు ఉన్నారు అక్కడ, మా పెదనాన్నలు ఉన్నారు. మా పెదనాన్న వస్తుంటారు కదా, మీకు తెలుసు కదా, వాళ్ళు ఉన్నారు కృష్ణా జిల్లా. సరేనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుదామని చెప్పి మొత్తానికి ఈ మధ్యలో బయలుదేరడానికి ఒక 5,000 కావాలి. అదంతా పెద్ద ఆశ్చర్యకరమైన కార్యం. ఆయన హస్తం గురించి చెప్పేటప్పుడు అది చెప్తాను. ఇకపోతే బయలుదేరి వెళ్ళామండి. వెళ్ళి మా పెదనాన్నగారికి పాపకు సీట్ వచ్చింది, ఇక రేపే జాయినింగ్, అందుకనే వచ్చాము అని అంటే ఎక్కడొచ్చింది అని. అంగళూరు. కోస అంగళూరా, అంగళూరు ఇక్కడే రూపాయి ఛార్జ్ మన ఇంటి నుంచి, పాప మన ఇంట్లోనే ఉంటుంది, మన ఇంట్లోనే ఉండి చదువుకుంటుంది అన్నాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు న్యాయం చేశాడా అన్యాయం చేశాడా చెప్పాలి మీరందరూ. న్యాయం చేశాడా అన్యాయం చేశాడా? పేపర్లో పేరు లేకపోయేసరికి, నంబర్ లేకపోయేసరికి చూసావా దేవుడు అంటవే అంటే ఆయనకి తెలుసు. ఏం తెలుసో తెలుసా? మ్యాప్ పాయింటింగ్ బాగా తెలుసు ఆయనకి. చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఎక్కడ గుర్తిస్తే పని అవుతుందో తెలుసు. ఆయన గొప్ప ఎలక్ట్రీషియన్, ఎక్కడ కనెక్షన్ ఇస్తే బాగుంటుందో తెలుసు. ఆయన గొప్ప ఇంజనీర్, ఎక్కడికి తీసుకెళ్లి నిలబెట్టి పాతాలో తెలుసు. ఎక్కడ తీసుకెళ్లి మరి ఆ యొక్క పునాది నిలబెట్టాలో తెలుసు. అక్కడికి తీసుకెళ్ళి ఆయన సహాయం చేయగలడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళ ఇంట్లో ఉండి ఉదయం రూపాయి, సాయంత్రం రూపాయి, 2 రూపాయలతోటి అయిపోయింది చదువు. ఎంత గొప్ప సంగతి. మన పరిస్థితులను నిజముగా ఎరిగిన నిజ స్నేహితుడండి ఆయన. దేవుని స్తోత్రం. ఈ పరిస్థితులన్నీ కూడా దావీదు చూశాడండి. ప్రతి కష్టంలోనూ ఆయన హస్తాన్ని చూశాడు, ప్రతి సందర్భంలోనూ ఆయన సెలవు చూశాడు, ప్రతి విషయంలోనూ కూడా ఆయన గొప్ప ఆదరణ చూశాడు. అందుకని ఈయన ఏమంటాడు తెలుసా? నేను జీవితకాలం అంతా ఆయన సన్నిధిలోనే ఉంటాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దావీదుకి దేవుడు చేసిన దానికి దావీదు తిరిగి దేవుడికి ఏమిచ్చాడు చెప్పాలి? ఏమిచ్చాడు? ఒక బలమైన సమర్పణ ఇచ్చాడు. ఏమిచ్చాడండి? బలమైన సమర్పణ. వినాలి, అందరూ కూడా వినాలి. బలమైన సమర్పణ ఇచ్చాడు. దావీదుకి దేవుడు ఎంతో చేశాడు, కానీ దేవునికి దావీదేమిచ్చాడు? దేవుడికి దావీదేమిచ్చాడు? ఒక బలమైన సమర్పణ ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చిరకాలము నేను యెహోవా సన్నిధిలో నివాసము చేశాను అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన రోజంతా నా సన్నిధిలోనే ఉంటానన్నాడో, ఆయన మనసు తన వైపు తిప్పుకున్నాడో, ఆయన గుణగణాలు తన వైపు తిప్పుకున్నాడో, ఇప్పుడు దావీదుని దేవుడు ఏమంటాడు తెలుసా? నా హృదయానుసారుడైన కుమారుడు అంటాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఏం పెరుగుతుందండి? స్నేహం పెరుగుతుంది. వీళ్ళిద్దరి మధ్య ఏం పెరుగుతుందండి? స్నేహం పెరుగుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళిద్దరి మధ్య స్నేహం పెరుగుతుంది. దావీదేమో దేవుడిని అడుగుతూ ఉంటాడు, దేవుడేమో దావీదుకి సహాయం చేస్తూ ఉంటాడు. దావీదేమో భయపడుతూ ఉంటాడు, దేవుడేమో ధైర్యం చెప్తూ ఉంటాడు. దావీదేమో ఒక విన్నపాన్ని తీసుకెళ్ళి పెడతాడు, దేవుడేమో ఆ విన్నపాన్ని మన్నించి ఆయనకి సహాయం చేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్య రాపోటు పెరుగుతుంది. అయ్యా, నువ్వు చేసిన దానికి నేను తిరిగి ఏమి ఇవ్వలేను, నువ్వు పెద్ద స్నేహితుడివి, నాకు నేను చిన్నవాడిని, నేను నీకు ఏమిచ్చి సంతృప్తి పెట్టలేను కదా, అందుకని చిరకాలము నీ పాదాల దగ్గరే ఉండిపోతాను ఆయన అని ఆయనంటే దేవుడు అంటాడు, అది నాకేం కావాలో నువ్వు తెలుసుకున్నావు, నా హృదయానుసారుడైన కుమారుడు అయ్యా అంటాడు దేవుడు. హల్లెలూయా. ఎక్కడ ఉంది ఆ వాక్యం చూడండి. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 22వ వచనం చూడండి.
అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 22వ వచనం చదవండి. తరువాత నేను యెషీ కుమారుడైన దావీదును చూశాను, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. అతని కొరకు దేవుడు ఏం చేశాడంటే సాక్ష్యం ఇచ్చాడంట. దేవుని స్తోత్రం. ఒక మానవుడి కోసం దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమనంటే యెషీకి ఒక 8 మంది కుమారులు ఉన్నారు, అందులో నేను ఒక కుమారుని కనుగొన్నాను, అతడి పేరు దావీదు, అతడు నా హృదయానుసారమైన మనుషుడు, నా హృదయాన్ని తెలుసుకుని దాని ప్రకారం అతను ప్రవర్తిస్తుంటాడు, కాబట్టి నేను అతన్ని ఇష్టపడుతున్నాను అని చెప్పి దేవుడు దావీదు గురించి ఒక సాక్ష్యం ఇస్తున్నాడండి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుడు దావీదుకి ఎంతో చేశాడు. దావీదు దేవుడికి ఏమి ఇవ్వాలని అనుకున్నాడు చెప్పండి? చిరకాలము చెప్పాలి. చిరకాలం అంటే ఏంటో? చిరకాలం అంటే ఏంటి? జీవితకాలం. దేవుని స్తోత్రం కలుగు. అదే మొన్న 40 దినాల ఉపవాస ప్రార్థనలో దేవుడు మాతో మాట్లాడింది. జీవితకాల సమర్పణ. జీవితకాలము నేను నీ మందిరానికి వచ్చి కలిసి వెళ్తానయ్యా. ఆ సమర్పణలోనికి ఇప్పటికీ ఒక ఇంచుమించు 15 మంది కొనసాగారు. ఆ తర్వాత అలాగే డ్రాప్ అయ్యారు. ఇప్పుడు ఐదుకి వచ్చారు. వాళ్ళు 5గురు కొనసాగుతూ ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగుతుంది. చిరకాల సమర్పణ, జీవితకాల సమర్పణ. 146వ కీర్తన 2వ వచనం చూడండి, 3వ వచనం చూడండి. పోనీ 146వ కీర్తన 3వ వచనం. అదే 146 అండి. 146 అని చదువుతున్నారు లేదా? 145 1, 2 చదవండి. ఏంటది? అనుదినము. ఏంటది? నేను నిన్ను. దేవుడు దావీదు ఏమంటున్నాడు? అనుదినము నేను నిన్ను స్తుతించదని అంటున్నాడు. 146 మొదటిది చదవండి. నా ప్రాణమా యెహోవాను స్తుతించు. ఏ కాలము? జీవిత కాలం అంతయు. కీర్తన 23లో ఏమన్నాడండి? నా బ్రతుకు దినములన్నీ చిరకాలము నేను యెహోవా సన్నిధిలో నివాసము చేసేదను అంటున్నారు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. అది ఎప్పుడు చేశాడో తెలుసా? కాపరిగా ఉన్నప్పుడు, గొర్రెలు కాసుకుంటున్నప్పుడు రాశాడు ఆ కీర్తన. ఇది ఎప్పుడు రాశాడో తెలుసా? అతను అరణ్యంలో ఉన్నప్పుడు అప్పుడు రాశాడు. అప్పటికి ఇప్పటికి ఎంత వయసు తేడా, ఎన్ని సంవత్సరాలు అయ్యింది, కానీ అతని సమర్పణ జరిగిందా? జరగలేదు. అతని సమర్పణ జరిగిందా? జరగలేదు. ఇదే సంవత్సరంలో 4 నెలల క్రితం చేసుకున్న సమర్పణ ఇప్పుడు కొంతమందికి చెరిగిపోయింది. ఇదే సంఘంలో 1 సంవత్సరం క్రితం చేసుకున్న సమర్పణ ఇప్పుడు లేదు. 10 సంవత్సరాల క్రితం ఉన్న విశ్వాసం ఇప్పుడు లేదు. మీకు లేదా నాకు లేదా నీకు ఎవరో ఒకరికి ఏదో ఒక విషయంలో చేసుకున్న సమర్పణ మీద మీరు నిలబడలేకపోతున్నారు. నేను దేవునికి మాట ఇచ్చి నిలబడలేకపోతే నీ సమర్పణ కూడా దిగజారిపోయింది అంటాడు దేవుడు. ఎవరైనా కానీ దేవునికి మాట ఇచ్చి అందులో జారిపోయాం అనుకోండి, ఏమవుతుంది? దిగజారిపోయాం. విశ్వాసంలో దిగజారిపోయాం, సమర్పణలో దిగజారిపోయాం. మనం సమర్పణలో దిగజారిపోయాం. కాబట్టి దేవుని వాక్యం ఏమని చెప్తుంది చూడండి. అతను ఎప్పుడు ఆ కీర్తన రాశాడు, ఎప్పుడు ఈ కీర్తన రాశాడు. ఆ కీర్తనకి ఈ కీర్తనకి ఎన్ని సంవత్సరాలు తేడా. అయితే ఇప్పుడు కూడా ఏమన్నాడంటే, నేను అప్పుడు ఏమన్నాడు? చిరకాలము నేను యెహోవా సన్నిధిలో నివాసం చేస్తానని అప్పుడు అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే నా జీవిత కాలం అంతయో అన్నాడు. నీకు నాకు అర్థం కాదేమో అని కింద లైన్లో అంటాడు, నా బ్రతుకు దినములన్నీ అని కింద రాశాడు చూడండి. నా బ్రతుకు కాలం అంతయో. అదండి ఎంత గొప్ప సమర్పణ. ఇప్పుడు మందిరం ఉంది, ప్రతి ఒక్కరికి దేవుడు బండితో దీవించాడు. మీకు విషయం తెలిసిన అలా ముఖస్తుతి చేయకూడదు. కానీ ఒక ఆమె వస్తుందండి, రోజు తప్పించి రోజో లేకపోతే ఒక్కొక్కసారి రోజు రావడానికి ప్రయత్నిస్తుంది. ఆమె కుమారుడికి బండి ఉంది, కానీ అతను అందుబాటులో ఉండడు. ఎప్పుడైనా దయచేస్తే వచ్చి తీసుకెళ్తాడు. అంటే ఈమెకు అందుబాటులో ఉంటే అడిగితే తీసుకెళ్తాడు, లేకపోతే ఆ కుమారుడు ఇంటికి రావడం ఆ టైంకి సరిపోదు. కానీ ఆమెకి ఎప్పుడు పని తీరిపోతుంది? 11 గంటలకు తీరికేది అనుకోండి. ఆ ఎండలోని అక్కడి నుంచి నడిచి వస్తుంది, కొత్తపేట నుంచి నడిచి వస్తుంది. తెలుసా? ఆమె షుగర్ పేషెంట్, మళ్ళీ చావు బ్రతుకు దాకా పోయి మళ్ళీ వచ్చింది. షుగర్ పేషెంట్ అక్కడి నుంచి నడిచి వస్తుంది, ప్రార్థన చేస్తుంది. గంట సంతకం పెట్టి, బుక్లో సంతకం పెట్టి, వచ్చిరా అక్షరాలతో సంతకం పెట్టి చదువుతుందండి.
ఇప్పటికీ స్టిల్ నేను చెప్పిన 5 ఆమె ఒకటి. అర్థమవుతుందా? నేను ఎందుకు ఆమె పేరు చెప్తున్నా, మిగతా వాడి పేరు ఎందుకు చెప్పలేదంటే ఆమె సత్తువ లేదు కానీ చేస్తుంది, అవకాశం లేదు కానీ చేస్తుంది. సమర్పణ అనేది స్టాండర్డ్గా నిలబడగలగాలి. ఆ ఓపికను బట్టి 4 రోజులు రాబోయే 5వ రోజు వచ్చినా నేను విశ్వాసంలో వెనక్కి పోమని నేను చెప్పట్లేదు. ఓపిక ఎంత కాలం ఉంటే, ఆయుష్ ఎంత కాలం ఇస్తే అంతకాలం కొనసాగమ్మా. అయితే అలాంటి వాళ్ళు ఓపికను బట్టి చేస్తారు కదా. కానీ ఇతని సమర్పణ ఎప్పుడు అప్పుడుది. చిరకాలం నీ సన్నిధిలో ఉంటానయ్యా అన్నాడు. ఇప్పుడు అంటున్నాడు నా జీవితకాలం, నా బ్రతుకు దినములన్నీ అనుదినము అంటాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అతను అనుదినము ముమ్మారు ఎడతెగక ప్రార్థన చేస్తాడంటే దావీదు. ఏ జాముల్లో ప్రార్థన చేస్తాడు కూడా చెప్పాడు. దేవుడిని చిత్తమైతే అది మీ ముందు, గతంలో ఒకసారి పెట్టినట్టున్నాను, మీ ముందు మళ్ళీ పెడతాను. ఏ జాముల్లో ఎన్నిసార్లు 7 సార్లు అలా చేస్తాడు. అర్థమైందండి? సమర్పణ దిగజారిపోకూడదు. ఒక స్నేహితులతో చేసిన సమర్పణ మనము మాట ఇచ్చాం కాబట్టి నిలబెట్టుకుంటున్నాం. అలాగే దేవుడు మన నిజ స్నేహితుడు. ఆ నిజ స్నేహితులతో ఇచ్చే చేసుకున్న సమర్పణ దిగజారిపోకూడదు. ఎప్పుడు కూడా వెనక్కి తగ్గిపోకూడదు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ లోకంలో మన స్నేహితులు, మీ స్నేహితులందరినీ జ్ఞాపకం తెచ్చుకోండి. వారికి ఇచ్చిన మాట నెరవేర్చారా, నెరవేరలేదా? నెరవేర్చడానికి ఎంతో కొంత తంటాలు పడ్డారే. అయితే దేవుడికి ఇచ్చిన మాట ఏంటి? దేవుడు నీకు నిజ స్నేహితుడు. ఆ మనిషి అయినా, ఆ స్నేహితుడైనా కష్టంలో రావడానికి అందుబాటులో ఉంటాడు, ఉండకపోతాడు. లేకపోతే ఆయన స్తోమత సరిపోతే సరిపోకపోవచ్చు, ఆయనకు ఆయుష్ ఉంటుంది, ఉండకపోవచ్చు. కానీ నీ దేవుడు నిజ స్నేహితుడే. ఎల్లకాలం నీతో ఉండేవాడే, ఎల్లవేళలా నీ పరిస్థితిని చూసేవాడే, ఎల్లవేళలా నిన్ను కంటికి రెప్పలా కాచేవాడే, నువ్వు రాకపోతే ఎదురు చూసేవాడే, నీ రాక కొరకు వేచి ఉండేవాడే, నీ కోసం ఆలోచించేవాడే, నువ్వు తప్పిపోకూడదు, గాయపడకూడదు, నీ గురించి చింతపడేవాడే, నీ చింతని యావత్తు ఆయన మీద వేసుకునేవాడే. అటువంటి స్నేహితుడిని మనము, ఆయనకి ఇచ్చిన మాటను మనం వెనక్కి తగ్గిపోకూడదు, దిగజారిపోకూడదు అని విశ్వాసంలో దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆయనకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. వెనక్కి వెళ్ళి ఒక్కసారి ఏం సమర్పణ చేసుకున్నామో ఒకసారి వెనక్కి తగ్గు, ఆలోచించు. వెనకటి జీవితంలో ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు ఏమైనా సమర్పణ చేసుకున్నావో, దేవా నాకు ఇది చెయ్యి, నేను ఎలా ఉంటానని సమర్పించుకున్నావేమో. దేవా నాకు ఇది చెయ్యి, నేను ఇక్కడి నుంచి ఇలాగే ఉంటానని అనుకున్నవేమో. ఆ సమర్పణలు ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎప్పుడైతే దావీదు చిరకాలము నీ సన్నిధిలో నేను నివాసం చేస్తానయ్యా అని అంటే, దేవుడు ఆయనకి ఏమిస్తున్నాడంటే 23వ కీర్తన చదవండి. దేవుడు ఆయనకి ఏమిస్తున్నాడంటే ఆ 5వ వచనం చదవాలి. 6వ వచనం చదవండి. నేను బ్రతుకు దినములన్నీ ఏమొస్తాయండి? ఇందాక 146వ కీర్తన 2వ వచనమా 1వ వచనమా ఏమన్నాడు? నా బ్రతుకు కాలమంతయు నేను ఆయన్ని కీర్తించేదను. దేవుని స్తోత్రం కలుగును. ఇది అనుదిన సమర్పణ, జీవితకాల సమర్పణ. చెప్పండి, అనుదిన సమర్పణ, జీవితకాల సమర్పణ. జీవితకాల సమర్పణ, జీవితకాల సమర్పణ దేవుడికి దావీదు చేసుకున్నందుకు దావీదుకి దేవుడు ఏమి ఇస్తున్నాడంటే తెలుసా? కృపాక్షేమములు ఇస్తున్నాడంటే. దేవుని స్తోత్రం హల్లెలూయా. అది గ్యారంటీగా చెప్తున్నాడు. ఏమనంటే నా వెనక చెప్పాలండి, నేను బ్రతుకు దినములన్నీ. మీరు చెప్పాలి ఒక విషయం, గొర్రెల ముందు నడుస్తాయా, కాపరి ముందు నడుస్తాడా? మరి నేను ఒక్కొక్కసారి కాపరి ముందు గొర్రెలుగా చూసానే. ఎలాగా గొడవ లేని పరిస్థితి. ఏమన్నాడు తెలుసా? ముందు ఒకటి వెనకదలు ఒకటి అన్నారు. సింగిల్ కాపర్ అయితే మ్యాక్సిమం తన కళ్ళ ముందే పెట్టుకుంటాడు గొర్రెలన్నిటికీ. గొర్రెల ముందు తనే వెనక. ఇద్దరుంటే అది ప్రాసెస్, ఒక్కరుంటే ఇది ప్రాసెస్. తన కళ్ళ ముందే పెట్టుకుంటాడండి. ఇది రైట్ ప్రాసెస్. తమ అడుగుల్లో అడుగులు వేసుకొని వచ్చేటందుకు దారి చూపించవచ్చు వారికి. కానీ ఒక్కడ ఉంటే కనుక తన కళ్ళ ముందే పెట్టుకుంటాడు గొర్రెలు. దేవుని స్తోత్రం కనుక. ఇప్పుడు గొర్రెల వెనక ఎవరు వస్తున్నారు చెప్పాలి మీరు? ఇప్పుడు ఆ గొర్రె స్థానంలో దావీదు తనను పెట్టేసుకున్నాడు. నేను ముందే అంటుంటాను, వెనకతలు ఎవరు వస్తారు? అయ్యో వెనకతలు ఎవరు వస్తారు అంటున్నాడు. ఇప్పుడు ఏమొస్తాడు అంటున్నాడు దేవుడు? దావీదు కృపా, ఆయన పేరెట్టేశాడు, కృపాక్షేమము నువ్వే అని. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన పేరు కృప, ఆయన పేరు క్షేమము. కృపా క్షేమము నా వెనకతలు వస్తూ ఉంటుంది, నేను ముందు నడుస్తూ ఉంటాను. ఆయన కళ్ళ ముందే నేను ఉంటాను, ఆయన కనుసన్నల్లోనే ఉంటాను.
దిద్దుకర చూపించే డైరెక్షన్ లో నేను నడుస్తాను అంటే ఉన్నాడండి. దేవుని స్తోత్రం కదండి. దేవుణ్ణి మరుగు చేసి ఆయనకు మరుగు పడకూడదండి. దేవుణ్ణి మరుగు చేసి ఆయనకు మరుగు పడకూడదండి. మనము ఆయన కళ్ళ ఎదుటే ఉండాలండి. దేవుని స్తోత్రం కలుగును. అప్పుడు మన వెనక ఎవరు వస్తారంట? దేవుడు వస్తాడండి. దేవుని స్తోత్రం కలుగును. దేవుడు వస్తే మనకి నిండారుగా ఏముంటుందంట? కృప, క్షేమము, ఆశీర్వాదం, ఇంకేమన్నా పేర్లు పెట్టుకో, అవన్నీ మనకి ఎదురు వస్తాయి, మన వెనక ఎదురు వస్తూ ఉంటాయండి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. అందుకని దావీదుని ఏమంటున్నాడు తెలుసా దేవుడు? నా హృదయానుసారుడైన కుమారుడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఎవరంట ఆయనకి? చెప్పండి. హృదయానుసారుడైన కుమారుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం ఒక మాట చూడండి. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనం నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. చాలు. మరియు దేవుని స్నేహితుడని ఎందుకు పేరు కలిగింది అబ్రహాంకి? దేవుడు ఏం చెప్తే అది వింటాడు. దేవుడు ఏం చెప్తే అది వింటాడు. దేవుడు ఏం చెప్తే అది వింటాడు. దేవుని మీద నమ్మకం పెట్టుకున్నవాడు అతడైతే దేవుడు ఏం చెప్తే అది వింటి నమ్మకం పెట్టుకుంటాడు ఇతడు. అందుకని అబ్రహాం అంటే దేవుడిని నమ్మాడంట, అది అతనికి నీతిగా ఎంచబడిందంట. ఎందుకని? ఇంపాసిబుల్ సిరీస్లో అతను నమ్మాడు. అసాధ్యమైన కాలంలో, అసాధ్యమైన వరుసలో ఆయన నమ్మాడు. అసాధ్యమైన కాల పరిమితి అది. కాబట్టి అందులో ఆయనకు ఆ కార్యం జరగదు. కానీ అబ్రహాం గురించి మీ అందరికీ తెలిసిందే. సమయం అవుతుంది, నేను ముందుగా వెళ్తున్నాను. అబ్రహాముకి మృతతుల్యమైన శరీరం అయిపోయింది, ఇంకా నీకు సంతానాన్ని ఇస్తాను అంటా ఉన్నాడు. కానీ అబ్రహాం ఏనాడు కూడా దేవుణ్ణి ఎగతాళి చేయలేదు, గేలి చేయలేదు. ఒకటే అడుగుతా ఉన్నాడు, ఒకటే అంటా ఉన్నాడు, అలాగే నాయనా అంటా ఉన్నాడు. ఎలాగా? చిత్తం ప్రభువా అంటానే ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అబ్రహాము దేవుడిని ఏం చేశాడంటండి? నమ్మాడంట. అది అతనికి ఎలా ఎంచబడిందంట? నీతిగా ఎంచబడిందంట. దేవుడు అతనికి ఏమని బిరుదిచ్చాడంట? స్నేహితుడు. దేవుని స్తోత్రం కలుగును. అంటే అతన్ని కంప్లీట్గా నమ్మడం వల్ల స్నేహానికి ఏముంటుందండి? మధ్యలో నమ్మకం. స్నేహానికి ఏముంటుంది? నమ్మకం. మాటకు విలువించుకోవటం. స్నేహితులిద్దరూ మాటకు విలువించుకుంటారా లేదా? రేపు మనం ఎవరు చెప్పిన వీడు వెంటగానే వాళ్ళ స్నేహితుడు ఉన్నాడు, ఆడ ఏం చెప్తే చేస్తాడు, ఆయన పిలుచుడండి అంటారు. అవునా? అవునా కదా? చెప్పండి. అవునా? అంటే అంత పొడికేసుకుని కూర్చుంటారు అన్నమాట. లేదు కదా? వాడు చెప్తే వింటారంటారు. స్నేహితులు ఏం చెప్తే వింటారు. నమ్మకం. చెప్పిన మాట వినే వరవడి. చూసావా? చెప్పిన మాట వినే ధోరణి. అబ్రహాముకి దేవుడు ఏం చెప్తుంది వింటాడంట. అందుకని అబ్రహాంకి ఏం పేరు పెట్టాడు దేవుడు? స్నేహితుడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. స్నేహితుడు మనకి ఏదైనా పని అప్పు చెప్పాడు అనుకోండి, అందులో నమ్మకంగా ఉంటామా? వెనకతో అన్నం పెడతా ఉంటామా? నమ్మకంగానే ఉంటాం కదా. నమ్మకంగానే ఉంటాం. అలాగే మోషేకి దేవుడు చాలా పెద్ద భారం అప్పు చెప్పాడండి. చాలా పెద్ద భారం అప్పు చెప్పాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం చూడండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం. చాలు చాలు. భూమి మీద ఉన్న అందరిలోనూ ఎవరట సాత్వికుడు? మోషే. భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడంట. భూమి మీద ఉన్న వారందరికంటే ఎక్కువ బాధ్యత మోషే మీద పెట్టాడు. ఇప్పటి వరకు కూడా ఎక్కువ బాధ్యత పెట్టాడు ఆయన మీద. ఒకవేళ ఇప్పుడు అంతకంటే 40 లక్షల మంది కంటే ఎక్కువ మెంబర్షిప్ ఎవరికైనా ఉండి అటువంటి సంఘానికి ఎవరైనా కాపరిగా ఉన్నా, ఇప్పుడు నవ్వేడేస్ టెక్నాలజీ రంగంలో సేవ చేస్తున్నారు ఎవరైనా కదా. కానీ మోషే అంత భారం, మోషే అంత శ్రమ ఏ ఒక్క సేవకుడు పడి ఉండడు ఇప్పటికీ. అవునా కదా? అందుకని ఇప్పటి వరకు అంటున్నాను నేను. ఒకవేళ 50 లక్షల మంది సంఘం మెంబర్షిప్ ఉండవచ్చు ఎవరికైనా. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన రంగంలో ఉన్నారు. ఏమండి, 40 లక్షల మందికి వినబడేటట్టు మాట్లాడాలంటే ఆయన ఏం చేసి ఉండేవాడు? 40 లక్షల మందికి మెసేజ్ పాస్ చేయాలంటే ఏం చేసి ఉండేవాడు? 40 లక్షల మందిని ఎటు పోకుండా అందరినీ ఒకే త్రాటి మీద నడిపించాలంటే ఎన్ని పాటలు పడాల్సి ఉండేది. ఇవన్నీ కూడా అతనంటే భారమైన పని చేశాడు, బాధ్యతలు ఎత్తుకున్నాడు. కాబట్టి అతని పేరు ఏం పేరంట? మిక్కిలి సాత్వికుడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. పరలోకం మనం జయించి వెళ్ళేటప్పుడు దేవుడు మనకి ఎవరికీ తెలియని ఒక కొత్త పేరు ఇస్తాడంటండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరికి తెలియని ఒక కొత్త పేరు మనకి ఇస్తాడంట. అందులో ఏమని ఇస్తాడో మనకి, మన విశ్వాసాన్ని బట్టి, మనం ఆయన మీద ఉంచే నమ్మకాన్ని బట్టి,
మనం ఆయన అనుసరించే విధానాన్ని బట్టి దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏం పేరు నీకుందో? అబ్రహాముకి స్నేహితుడని పేరుంది, నిజమైన స్నేహితుడని. మోషేకి ఒక పేరుంది, నాకు భూమి మీద ఉన్న వారందరిలో ఇతను బట్టి సాత్వికుడు ఎవరు లేరని ఉంది. దావీదుకుంది, నా ఇల్లు అంతట్లో నమ్మకమైన వాడితుడు, ఏమండి, నా హృదయానుసారుడైన కుమారుడు, నాకు బహుప్రియుడు, నీవు ప్రియుడవు అని ఉంది ఆయనకి. దానియంతో ఏకంగా చెప్పండి, నీవు నా బహుప్రియుడవు అని దానియంతో చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీవు నాకు ప్రియుడు అయినందున గరుడు వైతివి అంటా ఉంటాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నువ్వు నన్ను ప్రేమించావు కాబట్టి నేను నిన్ను గొప్ప చేస్తాను అంటా ఉంటాడు. దేవుని ప్రేమించాలి, నమ్మకం ఉంచాలి, దేవుని మాటల మీద విశ్వాసం ఉంచాలి. ఆపత్ కాలంలో కూడా ఆయన మీద విశ్వాసాన్ని వీడిపోకూడదు. అర్థమవుతుందండి? పరిస్థితులు మీదకి వచ్చేస్తున్నాయి కదా, పరిస్థితులు మనకు జరగలేదు కదా, ఆయన మీద విశ్వాసం కోల్పోకూడదు. దేవుడికి ఏ సమయంలో ఎలాగా ఎక్కడ సహాయం చేయాలని తెలుసు. ఆయన నీకు నిజ స్నేహితుడు, ఆపద్ బాంధవుడు, ఆపదల్లో ఆపత్కాలంలో ఆయన నిన్ను ఆదుకునే సహాయకుడు. కాబట్టి అటువంటి దేవునికి మనం దూరంగా ఉండకూడదు, ఆయనకు వెన్ను చూపించి ఆ స్నేహాన్ని దెబ్బ తీసుకోకూడదు. కనుక ఆయన విషయంలో బహునమ్మకంగా ఉండి నిజమైన స్నేహితుడిగా ఆయన చెంత నుండి చిరకాలము. అర్థమైందండి? మీలో చాలామందికి ఎవరు నాతో ఫ్రెండ్స్ నా జీవితంలో కొనసాగలేకపోయారు. ఎందుకంటే టెక్నాలజీ లేదు అప్పట్లో. నా గోల, నా కుటుంబం, నా పరిస్థితి ఇదే నా గోల. ఇప్పటికీ కూడా మీలో చాలామంది మీ బాల్యంలో ఉన్న స్నేహితులు మీకు ఉన్నారు కదా, ఉంటారు కదండి చాలామంది. మీ బాల్యంలో ఉన్న స్నేహితులు నేను ఇప్పుడు చాలామందిని చూసి అది ముచ్చట పడుతుంటారు. నా చిన్ననాటి స్నేహితులు అండి అంటూ ఉంటారు. ఒక చిన్నప్పుడు స్నేహితులు ఇంకా దగ్గరగా ఉన్నారు, ఎంత సంతోషమో అని అనిపిస్తూ ఉంటుంది. ఏమండి, మరి ఇప్పటికీ కూడా కొనసాగుతున్నారు ఆ స్నేహం అంటే ఎంత బాండింగ్ ఉంది మీ మధ్య చూడండి. అలాగే దేవుడు మనతో పాటు ఎన్నాళ్ళు కొనసాగాలి? అంతేనా? జీవిత కాలము కొనసాగాలి భూమి మీద ఉన్నంత. తర్వాత మరణం తర్వాత కూడా మనతో పాటు ఉండే దేవుడు. దేవుడి స్తోత్రం కలుగుతుంది. ఈ లోక స్నేహాలన్నీ ఆయన ముందర ఆగిపోతుంటాయి, కొంతకాలం ఆగిపోతుంటాయి, భూమి మీద ఆగిపోతుంటాయి. ఈ లోక స్నేహాలన్నీ కొంత వరకే, కానీ ఆయన ప్రేమ మాత్రం అంతము వరకు. దేవుడి స్తోత్రం కలుగుతుంది కాబట్టి ఆ చివరి కాలం వరకు. కాబట్టి అటువంటి స్నేహితుడిని మనం స్నేహితుడిగా ఉంచుదామా? చెప్పాలి. అటువంటి స్నేహితుడు మన స్నేహితుడిని ఉంచుదామా? ఆయనతోనే ఉందామా? చిరకాలము ఆయనతో ఒక జీవితకాలం సమర్పణ చేసుకుందామా? ఈరోజు మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఆయనతో ఒక జీవితకాల సమర్పణలోనికి వెళ్ళండి. అయ్యా, నేను జీవితాంతం బ్రతికి ఉన్నంత వరకు అనుదినము నేను నిన్ను స్తుతిస్తాను, కీర్తిస్తాను, నీ మందిర ఆవరణంలో ఉంటాను, చిరకాలము ఆయన సన్నిధిలో నేను నివాసం చేస్తాను అని ఒక తీర్మానం చేసుకున్నాడు. ఈరోజు దేవుడు నీకు నిజ స్నేహితుడైతే నీ తీర్మానం ఏమిటి? రొట్టె తీసుకునే సమయానికి వస్తున్నావు కదా, చెప్పు, నీ తీర్మానం ఏంటో చెప్పు. ఆయనతో మాట్లాడు. అయ్యా, నేను ఎన్నో మార్లు నీకు దూరమైనా నువ్వు నన్ను విడిచిపెట్టలేదు, నిజంగా నన్ను వెతుక్కొని వచ్చావు, నిజ స్నేహితుడు అయ్యా. నేను ఎన్నో మార్లు నాయనా విశ్వాసంలో తప్పిపోయినా నువ్వు నన్ను మర్చిపోలేదయ్యా. ఇది ప్రార్థన సమయం అండి, అటు ఇటు తిరగడానికి వీలైన సమయం ఇది. ఎన్నో మార్లు నాయన నీకు విసుగు తెప్పించానేమో, అయినా నువ్వు నా మీద కోపపడలేదయ్యా. నా విషయంలో ఎంతో సాత్వికాన్ని చూపించావు తండ్రి. ఘోర పాపిని, నీ మందిరాన్ని విడిచిపెట్టి ఎన్నో సంవత్సరములు ఉన్నానే, నిన్ను ఎరుగక ఎన్నో సంవత్సరములు గడిపేశామే. తెలిసిన తర్వాత కూడా నీ దగ్గర భక్తి శ్రద్ధలు సూటిగా నిలపలేకపోయామే. ఆశీర్వాదాన్ని ఆధారం చేసుకుని నిన్ను మర్చిపోయిన సంగతులు ఉంటే ప్రభువా, ఆనాడు కూడా నువ్వు మా మీద కోపగించలేదే. నిజంగా మా జీవితంలో నిజ స్నేహితుడు అయ్యా. ఈ లోకము వారి స్నేహితుల కొరకు ఈరోజు ఎంతో వెంపర్లాడుతుంది. ఈరోజు ఫ్రెండ్షిప్ డే అని చెప్పి స్నేహితులు వెతుక్కుంటూ వెళ్తుంది, స్నేహితుల దగ్గరకు చేరుకుంటుంది, స్నేహితులకు మెసేజ్లు పంపుతుంది, స్నేహితులకు పోస్టర్లు పంపుతుంది. వారి డీపీల నిండా వారి యొక్క చిత్రాలను
స్టేటస్గా పెట్టుకుంటుంది. వారి మీద వారికి ఉండే ప్రేమను ఈరోజు హృదయాలలో ఎంతవరకు ప్రేమ ఉందో ఆ స్టేటస్ని తెలియజేస్తున్నారు. కానీ ఈరోజు అయ్యా మేమందరం నీ సన్నిధిలో కూడుకున్నాం. నీ మీద ఎంత ప్రేమ ఉందో మా స్టేటస్ని చూస్తున్నావయ్యా. మా హృదయాంతరంగంలో ఉన్న ఆ డీపెస్ట్ పిక్చర్ని నైనా నువ్వు చూడగలుగుతున్నావు కదా. దావీదు హృదయంలో ఉన్న డీపెస్ట్ పిక్చర్ని చూసి ఇతడు నా హృదయానుసారమైన కుమారుడు అని చెప్పావే. మా గురించి అయితే నువ్వేం చెప్తావు నాయన? మీకోసం మేమేమి సమర్పణ చేసుకోవాలో మా మనసులకు తట్టించయ్యా. జీవిత కాలము ఎటువంటి సమర్పణ చేసుకోవాలో ఇక్కడున్న వారందరూ కూడా నాయన ఎన్నో ఆపదల్లోంచి నీ చేత రక్షింపబడిన వారు, ఎన్నోసార్లు నీ చేత జాలి కరుణ దయ పొంది తప్పించుకున్నవారు, ఎన్నోసార్లు అవిధేయంగా నీ మీద విసుక్కున్నా, నీకు దూరంగా ఉన్నా, నీకు వెన్ను చూపించినా, పెడచెవిని పెట్టినా, నీ మాట వ్యతిరేకంగా జీవించినా, నీ మాటలు లక్ష్య పెట్టగా మా ఇష్టానుసారంగా మేము నడిచినా నువ్వు కోపగించలేదు, మమ్మల్ని ఉపేక్షించలేదు. నిజమైన ప్రేమ కదా నీది. అటు నీ ప్రేమకు వారసులైన మీరు ఏమని సమర్పించుకుంటున్నారో నా తండ్రి, జీవితకాల సమర్పణలోనికి నాయన. ఈరోజు లోకాన్ని చూస్తే ఎంతో సుఖంగా ఉందని అనిపిస్తుంది. కానీ నీ సన్నిధిలో ఉంటే చిరకాలము కృపాక్షేమములు మా వెంట వస్తాయని వాక్యం చెప్తుందయ్యా. కృపాక్షేమములను దావీదు తన వెనక నడిచి వచ్చే దేవునికి కృపాక్షేమములు నా వెంట వస్తాయని చెప్తా ఉన్నాడు. నీకు మంచి పేరు పెట్టేశాడయ్యా. అయ్యా తండ్రి నాయన, మహామహులని ఎలాగ మెచ్చుకున్నావో కదా నువ్వు. నా నిజమైన స్నేహితుడు, నాకు సాత్వికుడు, భూమి మీద ఉన్న వారందరూ ఇటువంటి సాత్వికుడు నేను చూడలేదు. ఇదిగో నా హృదయానుసారమైన కుమారుడు, నాకు బహుప్రియుడు అని నాయన ఎన్నో మాటలు చెప్తా ఉన్నావు తండ్రి నాయన వారి గురించి. అయ్యా నా కోసం మా కోసం ఏం బిరుదు దాచి ఉంచావు నాయన. అయ్యా మేము ఎటువంటి సమర్పణలోనికి వెళ్ళాలి అయ్యా, తండ్రి ఏ విధమైన సమర్పణ చేసుకోవాలి, రేపటి నుండి మందిరంలో మేము ఎలాగ కనిపించాలి, చిరకాలము నీ సన్నిధిలో జీవించే సమర్పణలోనికి ప్రతి ఒక్కరిని నడిపించయ్యా. దేవా సహాయం చేయండి. చిరకాలము నేను యెహోవా సన్నిధిలో నివసింపగోరుచున్నాను. బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వస్తాయి. నేను బ్రతుకు కాలం అంతా ఆయన స్తుతించదను, అనుదినము ఆయన కీర్తించదను, నా జీవిత కాలం అంతా ఆయన స్తుతించదను అని నాయన దావీదు సమర్పణల మీద సమర్పణలు చేసుకుంటున్నాడయ్యా. సహాయం చేసి నడిపించు. ప్రతి ఒక్కరిలో ప్రభువా నిజమైన స్నేహితుడైన నీ మీద నైనా ప్రేమను పెంచుకుని నాయన అయ్యా తండ్రి వారి యొక్క నిజమైన స్టేటస్ని చూపించుకోవడానికి సహాయం చేయండి. నామానికి మహిమ తెచ్చుకోండి అయ్యా. అయ్యా తండ్రి నాయన ప్రతి ఒక్కరి హృదయంలో నాయనా తండ్రి నాయన నీవంటే, నీ వాక్యం అంటే ఒక ముద్ర అయ్యా తండ్రి నాయన. ఈ వాక్యం మీద ప్రభా తండ్రి నాయన వారి యొక్క తిరిగి ప్రతిస్పందన ఏ రీతిగా ఉందో అయ్యా తండ్రి నాయన మీరు గుర్తిరిగిన దేవుడయ్యా. ప్రతి ఒక్కరి హృదయాలలో ఉన్న డీపెస్ట్ పిక్చర్ని మీరు చూడగలరు. అట్టి ప్రేమకు తగినట్లుగా వారి మీద, అట్టి సమర్పణలకు తగినట్లుగా వారి మీద ఒక ఆశీర్వాదపు హస్తము నాయన, నీ హస్తము నిండారుగా వారి మీద ఉంచమని ప్రార్థిస్తున్నాను నాయన. మెట్టుకునే సేవకురాలు నేను అయ్యా తండ్రి, నేను నా కుటుంబం అయ్యా తండ్రి అయ్యా జీవిత కాలము బ్రతుకున్నంత వరకు నాయన నీ సేవ చేసి అనేక మందిని నాయన నీ సన్నిధానానికి నడిపించి అనేక మందిని ప్రభా తండ్రి నాయన అనేక మంది కొరకు నాయన భారం కలిగి ప్రార్థన చేసి ప్రభా అయ్యా తండ్రి నాయన వ్యర్థపరిచిన మా బాల్య దినముల నుంచి మా జీవిత దినములన్నీ ఎంతో వ్యర్థపరిచమయ్యా. అయ్యా బలమివ్వు, శక్తిని ఆయుషిస్తే ప్రభువా అయ్యా తండ్రిని సేవ చేసుకోవాలి నాయనా. నాయన తండ్రి నాయన అందరినీ పరిచారకులుగా మార్చు. అందరూ ప్రభువా తండ్రి ఒక ఆత్మ కొరకు పోరాడి నాయన అయ్యా తండ్రి ఆత్మలను రక్షించు భాగ్యం మేము పరలోకాన్ని నింపే పనివారుగా ఉండడానికి సహాయం చేయండి. చిరకాలం నీ సన్నిధిని నివసించే సమర్పణలోకి రండి. అటువంటి ఆశ ఎవరికి ఉందో వారికి ఓపిక ఇవ్వయ్యా. అయ్యా వారికి నాయన తండ్రి నాయన వాహన సదుపాయం కానీ లేదా శరీరంలో శక్తిని కానీ అయ్యా తండ్రి అనారోగ్య పరిస్థితులు దగ్గరికి రాకుండా కాచి కాపాడినా నాయన అయ్యా తండ్రి ఆశ కొలది వారిని దీవించి ఆశీర్వదించమని అనేక మందిని అటువంటి సమర్పణలోనికి నడిపించమని అయ్యా తండ్రి. హిజ్కియా కూడా బాగుపడిన తర్వాత అంటున్నాడు, నా జీవిత కాలం అంతా కూడా నేను యెహోవా సన్నిధిలో తత్తి వాద్యములు వాయించి ఆయన మహిమపరుస్తానంట అన్నాడు. అటువంటి సమర్పణలోనికి మమ్మల్ని అందరినీ నడిపించమని యేసయ్య యొక్క అతి శ్రేష్టమైన నామంలో బ్రతిమాలుకుని అడిగి వేడుకుంటూ ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరం అదేలాగా మోకాళ్ళ మీద ఉన్నా లేకపోతే మీకు